అక్క అవి క్యాన్సిల్ అక్క, వేరే దగ్గర తీసుకున్నారంట వాళ్ళు. మరి ఎట్లా చెప్పి ఎట్లా చాలా గిరాకీ వాపస్ పోయింది కదా మాకు. అట్లా చేయొద్దన్న, ఎప్పుడైనా కానీ మర్చిపోయి కూడా అట్లా చేయొద్దు. ఎందుకంటే చాలా గిరాకులన్నీ పొడగొట్టుకున్నాము. ఎట్లా చేయడం రొట్టెలా మీరు తినండి. హే గాయ్స్, హలో అందరికీ. ఈ వీడియో స్టార్టింగ్ చూస్తే మస్తు మంది బాధపడుతున్నారు. సో అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు వాళ్ళు, ఎందుకు ఇంత బాధ పెట్టాల్సి వచ్చింది నాకు అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి గాయ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే వీడియో. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా గాయ్స్? ప్లీజ్ షేర్ చేయండి. ఈ మధ్య ఏడ చూసిన లేడీస్ వాళ్ళ జీవనాధారం కోసం జొన్న రొట్టెలు చేస్తూ ఉన్నారు. రోజంతా వేరే పనికెళ్ళి సాయంత్రం కాగానే మళ్ళీ వీళ్ళు జొన్న రొట్టెలు చేస్తూ ఉంటారు. ఇలా రెస్ట్ లేకుండా పని చేస్తున్న వీళ్ళకి ఒక్క రోజైనా రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినా. సో అసలు ఏ విధంగా చేసినా ఎట్లా చేసినా చూడండి. ఎవరిమా మీ కూతురా? మీ కూతుర్ని కూడా రొట్టెలు చేపిస్తున్నావా? ఏం లేదన్న, ఇట్లా కొంచెం హెల్ప్ చేయడానికి వస్తుంది. చదువుకుంటుందా? చేయి నొప్పి లేదా? నొప్పి అవుతుంది అన్న, తప్పదు కదా. ఏం చేస్తారు మీరు? ఇదేనా ఇంకా? లేదన్న, పొద్దున ఇళ్ళలో పని చేస్తా, ఇక సాయంత్రం పని చేస్తా. అంటే రోజుకి ఎన్ని చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిపోయింది కాకుండా ఇంక కూడా సరే, నాకు ఇవి చేసి పెట్టు, అడ్వాన్స్ ఇచ్చిపోతున్నా సరేనా అక్క? నాకు ఒక 20 రొట్టెలు కావాలక్క. ఇప్పుడే అయితాయా? ఆర్డర్లు ఉన్నాయి ఏమన్నా? అడ్వాన్స్ ఇచ్చిపోవాలా? తర్వాత 500. సరే, నాకు ఒక 10 రొట్టెలు కావాలి, చేసి పెడతారా? సరే సరే, అడ్వాన్స్ ఇచ్చిపోవాలా లేకపోతే తర్వాత వచ్చి ఇవ్వాలా? మీరు నమ్మకం ఉంటే ఇప్పుడు నాకు టైం లేదు, తొందరగా చేసి పెట్టండి. ఒక 4 రొట్టెలు చెప్పి ఒక 20 నిమిషాల్లో రానా మళ్ళీ? డబ్బులు ఇచ్చిపోతా కావాలంటే, సరేనా? ఇగో 500 ఇస్తున్నా, ముందు మళ్ళీ వచ్చి తీసుకుంటాలే, సరేనా? చేసి పెట్టండి. అట్లా జొన్న రొట్టెలు ఆర్డర్ ఇచ్చేసి ఇట్లా ఛాయ్ తాగడానికి వచ్చిన నేను గ్యాప్లో. ఛాయ్ తాగుతుంటే అక్కడ పెద్ద ఆవిడ పనిచేస్తూ కనిపించింది. టైం వచ్చేసి 9-10 అవుతుంది. ఏందిమ్మో ఇంకా పనిచేస్తుంది అనుకుంటా. సో వెంటనే దగ్గరికి పిలిచిన. ఎందుకో ఆమె కళ్ళల్లో నాకు ఆనందం చూడాలనిపించింది. ఏమంటారు, ఎక్కడన్నా వేస్టేజ్ ఉంటే బాటిల్స్ అవి ఇవి తీసుకుంటారా? ఎంత వస్తాయి రోజుకి? ఎంతో వస్తుంది నాన్న. ఎంత? ఏం చెప్ప, వచ్చినాడు 100 వస్తుంది, రాన్నాడు 50. ఇవాళ ఏమొస్తాయి? ఇవాళ ఇళ్ళకే లేదు, మాకే అంతేనా? మీ కొడుకులు ఉన్నారు? ఉన్నారు నాన్న. వాళ్ళు ఉంచేయండి లేకుంటేంది. అంతేనా? అవును, మరి తల్లిదారికి అన్నమైన వాళ్ళు ఉంచేయండి లేకుంటేంది. అంతే కదా. సో నువ్వు రోజుకి ఇంత సంపాదించు, ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు, సరేనా? అరే అట్లా అన్నది, వెళ్ళిపోయి ఇంటికి ఈరోజు, సరేనా? సో ఆర్డర్ అయితే ఇచ్చేసినాం, మన రొట్టెలు మనం తీసుకోవాలి కదా. సో రొట్టెల కోసం పోయినా అస్సలైన టెస్ట్ ఇక్కడే మొదలైంది. వేరే దగ్గర తీసుకున్నాము, క్యాన్సిల్ అయినాయి. మీకు ఇచ్చినాం కదా డబ్బులు, కొంచెం ఇచ్చేయరా? ఫస్ట్ ఎట్లా చెప్పాలి కదా అమ్మా, ఫస్ట్ చెప్పాలి కదా, ఇది ఒక మాట. కంపల్సరీ తీసుకుంటామన్నారు కదా మీరు. అవును, కానీ వేరే దగ్గర తీసుకోవడంతో మరి ఎట్లా చెప్పి ఎట్లా చాలా గిరాకీ వాపస్ పోయింది కదా మాకు. ఇప్పుడు ఏం చేస్తాం అక్క? వేరే దగ్గర తీసుకున్నారంట, అట్లా ఇప్పుడు మేము ఏం చేసుకోవాలక్క? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. కోసం అని టైం పడుతుందని గిరాకీ అంతా వేస్ట్ చేసుకున్నాం కదా. అమ్మా, లాస్ట్ టైం ఇది, మీరు కూడా క్యాన్సిల్ చేసుకుంటే మాకేం వస్తుంది అని. ఇంకేం రాదు, కానీ ఏం చేస్తాం మేము? ఇప్పుడు తీసుకొని వేస్ట్ చేయలేము కదా.
సరే ఎంత కొట్టాయి మరి రొట్టె? నువ్వు బాధపడుతున్నావు అని ఎంత కొట్టి? 10 రూపాయలకు ఒకటల్లా. అమ్మ ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇప్పుడు ఒక 10 దాకా సరే ఆ 10 ఇచ్చేయి. ఇచ్చేయాలా? ఇలాగే. ఇప్పుడు ఎన్ని గంటల వరకు చేస్తావు నువ్వు పని? నేనా 10, 10:30 ఆ? 10, 10:30 అవుతుందమ్మా. 10, 10:30 అవుతుందా? సరే ఇగో ఈ 1000 రూపాయలు తీసుకో. తీసుకో అక్క. 10 రూపాయలా? తీసుకో, కానీ నువ్వు ఒక పని చేయాలి. ఈరోజు నువ్వు వెళ్ళిపోవాలి ఇంటి నుంచి. అవునా? ఎందుకంటే నువ్వు పని చేసుకుంటా ఉన్నావు కదా, నీ చేతులు నొప్పి అయితే ఉంటాయి కదా. సో ఈ రోజైనా హ్యాపీగా ఉండు. నీకు 1000 రూపాయలు అయితే వస్తాయి కదా చేస్తే. మరి ఇప్పుడు ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావు మరి? పోతాను అయితే పెళ్లి చేసిపోతాను. ఆ? అయితే పెళ్లి చేసిపోతాను, వేస్ట్ అవుతుంది కదా. సరే అవి చేసుకొని వెళ్ళిపోతాం మరి, సరేనా? అవి ఇచ్చేయన్న. మన వల్ల ఒకరు హ్యాపీగా ఉన్నారంటే ఆ కిక్కే వేరు. మీకు కూడా ఆ కిక్ కావాలంటే మీరు కూడా హెల్ప్ చేయండి. ఎన్ని అయినాయి? 10 అయినాయా? అవి క్యాన్సల్ అంట అన్న, వేరే దగ్గర తీసుకున్నాం. అంటే మా ఫ్రెండ్ వేరే దగ్గర తీసుకున్నాడంట. అవి క్యాన్సల్, డబ్బులు ఇచ్చేస్తే అన్న ఇప్పుడు ఏం చేస్తామన్నా, ఇచ్చేయి. వేరే దగ్గర తీసుకున్నాడంట. అది అవన్నా నువ్వు మరి కొట్టి పెట్టమని ఎందుకు చెప్పినావన్నా? మీరు రేపన్నా తెలియక చేసినా అన్న. తెలియక చేస్తావన్నా? బిజినెస్ చేసే కానీ తెలియక చేస్తావు, అట్లా కాదు కదన్నా. అది చేయడం పద్ధతి కాదు కదా. నీకు కొట్టి పెట్టిన అనుకో, ఇక వేరే 5-6 మంది కస్టమర్లు వస్తే మేము ఇవ్వలేము. ఎందుకంటే మీరు వచ్చి మళ్ళీ పైసలు ఇచ్చిపోయినాం కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇచ్చారు అంటారని చెప్పి ఇవ్వలేము. అట్లా చేయొద్దు అన్న, ఎప్పుడైనా కానీ మర్చిపోయి కూడా అట్లా చేయొద్దు. ఎందుకంటే చాలా గిరాకులన్నీ పొడగొట్టుకున్నాము. గిరాకులన్నీ ఓడుతుంది తెలుసా. ఎందుకంటే నమ్మకం అంతే, వచ్చి మళ్ళీ ఇస్తారేమో. థ్యాంక్ యూ అన్న. బండి పెట్టినానా 2 సంవత్సరాలు అవుతుంది, నేను ఎవ్వరు ఇట్లా సాయం చేయలేదు. ఇంకా రాలేదు, ఇట్లా డబ్బులు ఎవ్వరు ఇవ్వలేదు. ఇట్లాంటి పేదలకు సాయం చేసి ఇంకా తలుచుకుంటాను ఎవ్వరైనా. అక్క అవి క్యాన్సల్ అక్క, వేరే దగ్గర తీసుకున్నారంట వాళ్ళు. మీకు డబ్బులు ఇచ్చినా కదా అవి. మేము ఇప్పుడే రొట్టెలా మీరు తినండి. ఏమనుకోవద్దన్న. అక్క నీకు చేతులు నొప్పి వేసినాయా చేసి? బాధపడుతున్నావా? లేదు, మీరు చేయమంటే దండం చేసి నేను, లేకపోతే తీరం చేస్తున్నాను. అవునా? అయినాయా రొట్టెలు? సరే ఏమనుకోవద్దు, సరేనా? లేదు తీసుకొని అన్న, ఏమైతుంది నీకు? అక్క తీసుకోను, ఏమన్నా తీసుకో. ఆ రొట్టెలు ఇచ్చే. సో ఇవన్నీ మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసిన జొన్న రొట్టెలు అన్నీ మనం తినలేం కాబట్టి, సో కొంతమందికి అయితే మనం డొనేషన్ చేసేద్దాం. అండ్ జొన్న రొట్టెలు అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టం ఉంటే కింద కామెంట్ చేయండి.